తెలియజేసుకుని వాక్యంలోకి మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సమస్తమునకు ఆధారమైన మా ప్రియ పరలోక తండ్రి, అయ్యా నీ మందిరంలో కూడి ఉన్నామయ్యా. ఇదిగో ప్రభు భక్తుడు అంటున్నాడు, నీ బలిపీఠం చెంత పిచ్చుకల వలె మేము చేరున్నాము. మేమందరము కూడా ప్రభు ఎక్కడెక్కడి నుంచో, ఏ ప్రాంతం నుంచో ఎగిరి వచ్చిన ఆయన నీ మందిర ఆవరణంలో మీ బలిపీఠం వద్దకు ఒక పిచ్చుకల వలె ప్రభు మీ సన్నిధిని ప్రభు మేము సమీపించామయ్యా. వారమంతా ప్రభు మా ఉరుకులు పరుగులు అయ్యా, ఇదిగో ప్రభు అలసి సొలసి తండ్రి, ఇదిగో నాయన అనేకమైన పరిస్థితుల్లో వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రభు మీ వాక్యం చేత సంధించండి ప్రభు, మీ వాక్యం చేత తాకండి ప్రభు, మీ వాక్యం చేత మీ పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి నడిపించండి అయ్యా. ఎవ్వరికి కూడా ఈ సమయంలో ప్రభు ఇదిగో నాయన లోకంలోని విషయాలు, ఉద్యోగంలోని విషయాలు, ఇంటి దగ్గర ఉన్న విషయాలు ఏవి కూడా మనసులోనికి రాకుండా అయ్యా మీ వాక్యం వైపు కేంద్రీకరించండి. మీ వాక్యం ద్వారా బలపరచండి ప్రభు. మీ వాక్యంలో ఉన్న ఆ యొక్క ఆత్మను ప్రభు, మీ వాక్యంలో ఉన్న తీవ్రతను అందరూ అర్థం చేసుకుని అయ్యా మీరేమై ఉన్నారో, మీరు మాకేమై ఉన్నారు, మీరేం చేయగలరో మేము తెలుసుకుని మీ సాక్షులుగా సాధనాలుగా వర్తిల్లడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ ప్రార్థనని పొందుకొంచున్నాం తండ్రి. దయచేసి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహాకృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాతి 4వ పునరుత్థాన ఆరాధనకి మనం చేరి ఉన్నాం. త్రిత్వం తర్వాత 4వ పునరుత్థాన ఆరాధనకి చేరి వచ్చిన మనందరిని బట్టి, ఇండియాలో ఉన్న మన కుటుంబాలను బట్టి, అలాగే ఇక్కడ ఇంకా అనేక మంది రాలేకపోయిన బిడ్డలందరిని బట్టి దేవాది దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న పాత నిబంధన పాఠాన్ని మనం చదువుకుని ఆ యొక్క వాక్యాన్ని అలా తెరిచిపట్టుకోండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నేనే చదువుతున్నాను, మీరు బైబిల్ తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17 1 నుంచి 4. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్తమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చి ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొలియాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మోళ్ల జానుడు ఎత్తు మనిషి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన వాక్య భాగపు అంశం విశ్వాస పోరాటం అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. విశ్వాస పోరాటం ఒకసారి చెప్తారా అందరూ? ఏ పోరాటం అంట? పక్కడితో పోరాటం, పక్కడితో కాదు, విశ్వాస పోరాటం. మంచిది. ఈ సమయాన ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలో సోకోలో కూడి ఎఫెస్తమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఒక యుద్ధ వాతావరణం. ఈ రోజున కూడా మన కళ్ళ ముందు అనేక రకాల యుద్ధాలు మనం చూస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్, మనం ఇంకా ముందుకు వెళితే కనుక ఆ మధ్యన కువైట్ మరి యుద్ధం మన చిన్నప్పుడు. ఈ రీతిగా దేశాల మధ్య, ప్రాంతాల మధ్య యుద్ధాలు ఆయా అహాలను బట్టో లేకపోతే ఆయా ఆధిక్యత కోసమో ఆయా బల నిరూపణ కోసమో జరుగుతూనే ఉన్నాయి. మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణం ఇప్పటికీ కూడా చైనా మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను ఇది మా ప్రాంతం, మా భూభాగం అని వాళ్ళు మాట్లాడటము, లేకపోతే ఈ మధ్యన నేపాల్ చాలా పీస్ కంట్రీ, అది కూడా కొన్ని ప్రాంతాలని మన దేశంలో కొన్ని ప్రాంతాలని వాళ్ళ దేశాలుగా లేకపోతే వాళ్ళు చేసుకుంటూ కొన్ని విషయాల్లో సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు. సరే, ఈ సమయాన్ని అదంతా మనం అలా ఉంచుతుంటే మన కళ్ళ ముందు ఉదాహరణలో ఇశ్రాయేల్ కాలంలో ఫిలిష్తీయులు అనబడిన ఒక సమూహం ఉన్నారు. వాళ్ళు పెద్ద దేశం కాదు ఇశ్రాయేల్తో పోలిస్తే. 5 టౌన్లు ఉన్నాయి, వాళ్ళకి 5 సిటీలు ఉన్నాయి ఫిలిష్తీయులకి. ఈ 5 సిటీలు ఈ ఫిలిష్తీయుల ప్రాంతాలు. అయితే ఫిలిష్తీయులకి ఇశ్రాయేల్కి ఎప్పుడు కూడా యుద్ధమే. వాళ్ళేమో అన్యులు, ఇశ్రాయేల్ ఏమో దేవుని యొక్క జనాంగం. ఇప్పుడు
వాళ్ళలో ఒక చాలా బలమైన, మనం అందరం చాలా క్రైస్తవులైనప్పటి నుంచి కూడా దావీదు గొల్లియాతు యొక్క ఈ విషయాన్ని మనం వింటూ ఉంటాం. కానీ ఇందులో ఉన్న కొన్ని అంతర్యాన్ని మనకి ఇవ్వబడిన పాఠాన్ని బట్టి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదట ఎవరిలో అహం బయటకు వచ్చిందంటే, అందులో ఉన్న ఒక సూర్యుడిని, వీరుడిని ఆధారం చేసుకుని మనకి ఇంతటి బలసూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళ మీద యుద్ధం వెళదాం, కాబట్టి యుద్ధంలో కనుక వాళ్ళు ఓడిపోతే మనకే వాళ్ళు దాసులు అవ్వాలి, లేకపోతే మనం ఓడిపోతే కనుక మన 5 టౌన్లు వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఒక ఏమంటాం ఒప్పందంతో, లేకపోతే ఒక ఇదితోటి, ఆఫర్ తోటి యుద్ధానికి వెళ్ళారు. అయితేనంటే ఎక్కడ దిగారు అంటే కనుక ఈ 2 రకాల సైన్యాలు అక్కడ చెప్తున్నాడు. ఏమనంటే సోకోకును అజేకాకును మధ్యను, అంటే ఆ 2 ప్లేసులు అనమాట, ప్లేసుల పేర్లు అనమాట, ప్రాంతాల పేర్లు. ఊరికి ఒక పేరు ఉంటుంది, ప్లేస్కి ఒక పేరు ఉంటుంది. అలాగా ఈ సోకో అజేకా అనబడిన ప్రాంతాలు ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్లకి సరిహద్దు ప్రాంతాలు అనమాట. సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉద్రిక్తంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవతలోళ్ళు కాలు దిగేది అదే. మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుక పాకిస్తాన్ వాడు యుద్ధం చేస్తుంటే మనకేం చేయకుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాడు కాశ్మీర్లో యుద్ధం చేస్తూ ఉంటాడు. కాశ్మీర్ వాళ్ళకి ఎఫెక్ట్ ఆ యొక్క ఏమంటాం, ఆ రాకెట్లు వచ్చినా లేకపోతే ఆ యొక్క సైన్యం అటాక్ చేసినా వాళ్ళు అటాక్ అవుతారు. కాబట్టి మనం హాయిగానే ఉంటాం, ఎక్కడో ఏదో జరిగిందంటే ఎవడో చనిపోయారంటే అనుకుంటాం. కానీ కాశ్మీర్ వాళ్ళకి ఉలికి పడుతూ ఉంటూ ఉంటారు, ఎప్పుడు ఏ రాకెట్ వచ్చి పడతాడో, ఏ మిస్సైల్ వచ్చి పడుతుందని. అలాగే పాకిస్తాన్లో ఆ యొక్క మరి సరిహద్దు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇండియా ఎటువంటి రాకెట్ పంపిస్తూ ఉంటుందో, ఎటువంటి దాడి చేస్తుందని వాళ్ళకు కూడా కంటి మీద కునుకు అనేది ఉండదు. సరే, ఈ సమయాన మనం ఈ సోకో అజేకా అనేది బెత్లెహేముకు పశ్చిమగా ఉన్న ప్రాంతం. అంటే ఇటువైపు ఇశ్రాయేల్కి, సోకో అనేదేమో ఫిలిస్తీన్లకి. అవి 2 కూడా సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఫిలిస్తీన్లు అనబడిన వాళ్ళు వాళ్ళ యొక్క సైన్యంతో మోహరించి ఇశ్రాయేల్ మీదకి ఈ గొల్లియాతు అనే ఒక శూరుడు ఎన్ని రోజులు అంటే, ఇదేదో ఒక రోజు వచ్చి ఎవరొస్తారో రండి నా మీదకి అని ఒక రోజు 2 రోజులు కాదంట. మీరు ఆ అధ్యాయాన్ని ముందుకు చదివితే కనుక 40 దినాలు 40 days, ఉదయము సాయంత్రం. చూడండి అతని యొక్క టైమింగ్స్ ఏంటంటే, ఉదయము సాయంత్రం కూడా ఆ సోకు అనబడిన ప్రాంతానికి వచ్చి, మీ ఇశ్రాయేలీలు ఏదో వీరులు అంటున్నారు కదా, శూరులు అంటున్నారు కదా, ఎవడైనా వచ్చి నా మీద కనుక గెలిస్తే కనుక మీలో ఒకడే రావాలి, మీలో ఒకడు వచ్చి నన్ను గెలిస్తే కనుక మా 5 పట్టణాలు కూడా మీకు ఇచ్చేస్తాము, లేదు కనుక మీరు ఓడిపోతే కనుక మీ ఇశ్రాయేల్ దేశం అంతా మాకు బానిసలుగా మాకు ఇచ్చేయాలని ఒక ఇది చేస్తూ ఉన్నాడు. కాబట్టి 40 దినాలు అంటే చూడండి, మనకి అవతల వాళ్ళు ఒకసారో 2 సార్లు అంటే కనుక ఫోన్లే ఆడేదో అంటున్నాడు ఆవేశంతో, ఆడేదో లేకపోతే కోపంతో అంటున్నాడు, సరే మనం వినపడినట్టు వదిలేద్దామని కొన్నిసార్లు అమాయించుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు సరిపెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ పదే అంటుంటే అప్పుడు యువతల వాళ్ళు కూడా ఏమొస్తూ ఉంటుందంటే అహం వస్తుంది అనమాట. ఏంటి మాటికి రెచ్చిపోతున్నాడు, ఏంటి మన మీదకి అంతా కయ్యానికి కాలు దూగుతున్నాడు, ఏంటి అసలు అతడి యొక్క ఏంటి అతనుకున్న ఇది గర్వం ఏంటి, అహంకారం ఏంటని ఒకవేళ 4 కాదు 10 సార్లు అనేటప్పటికి ఎవరికైనా పౌరుషం అనేది వస్తూ ఉంటుంది. సరే, ఈ సమయాన ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల పక్షంగా గొల్లియాతు ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని కనిపిస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు, లేకపోతే వాళ్ళని సవాల్ చేస్తూ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇతని యొక్క ఆకారం ఎలాంటిదంట మనందరూ చెప్పుకుంటూ ఉంటాం, కింద ఉంది. ఏమంటున్నాడంటే 6 మూరల జానడి ఎత్తు, అలాగే ఇతని యొక్క ఈటి ఎంత బరువు అంటే ఆ క్రింద చెప్తున్నాడు 600 తులాల బరువు గల ఈటె. 6 మూరలు అంటే మనం అడుగుల్లో లెక్కేస్తూ ఉంటాం సాధారణంగా, అందరూ కూడా జెంట్స్ 5 5.5 ఉంటూ ఉంటారు. ఒకవేళ 6 అడుగులు కనుక ఎవడైనా ఉంటే కనుక అతను ఏమంటారంటే ఆజానుభోహుడండి, 6 అడుగులు ఎత్తి మనిషి అంటే చాలా హైట్ అని మనం ఈ రోజుల్లో 6 లేకపోతే 6. పోనీ ఇంకా చెప్తుంటే కనుక మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం 7 అడుగులు ఎత్తండి ఇతనే టాలెస్ట్ పర్సన్ వాళ్ళు అని చెప్తూ ఉంటాం. ఇతను 7 కూడా కాదు, ఈ పైన రూఫ్ కూడా సరిపోదు. 9 అడుగులు అంటే ఈ రూఫ్ కంటే ఇంకా చాలా ఎత్తైనోడు అంట, చాలా ఎత్తైనోడు. అఫ్కోర్స్ అతను చిన్నప్పటి నుంచి చాలా యుద్ధ వీరుడు, యుద్ధం యొక్క అభ్యాసాలన్నీ కూడా అదేమిటో కావచ్చు, ఒకవేళ కుంగ్ ఫో లేకపోతే యుద్ధ విధులు బోర్డు ఉంటూ ఉంటాయి, ఆ పేర్లు కూడా మనకు రావు. అన్నీ ఎక్సర్సైజ్ చేసినవాడు, అన్ని అపోసన పట్టినవాడు. కాబట్టి దానిలో అతడు చాలా నైపుణ్యం కలిగినవాడు. అయితే ఇక్కడ అతని యొక్క హెల్మెట్ తలక పెట్టుకునే శిరస్త్రాణం ఎంత బరువు అంటేనంట 57 కేజీలు ఎత్తడంట. మోసిన 57 కేజీల హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎత్తడి హెల్మెట్ అంటే అతను అంత బలసూరుడో చూడండి. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఒక విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ అధ్యాయంలో మనకి ఇతని గురించి రాస్తూ అతను 6 మూరల జానడు ఎత్తు అని రాశాడు. 4వ వచనంలో చూడండి, 3వ లైన్లో 6 మూరల జానడు
అంటే మనం మీటర్స్లోనేమో 9 మీటర్లు దాటని నేను చెప్తున్నాను, కానీ 6 మూరల జానడని కిందేమో ఆ కింద వచ్చిన అతని యొక్క బళ్ళెముల గురించి 7వ వచనం 2వ లైన్ చూడండి. 600 తులముల ఎత్తు. ఎందుకు ఇలాగా అంటే ఇంకా వేరే కొలతల్లో కూడా చెప్పొచ్చు బైబిల్ పండితులు, వేరే కొలతల్లో కూడా చెప్పొచ్చు, కానీ ఇది 6 మూరల ఎత్తు. రెండోది ఇంకొక విషయం ఏంటంటేనంట, అందరికి మన చేతులు అందరికీ మగవాళ్ళైన ఆడవాళ్ళని 5 వేళ్ళు ఉన్నాయి కదా, మొత్తం కాళ్ళకి చేతులు కలిపి 20 వేళ్ళు ఉన్నాయి. ఇతనికి 6 వేళ్ళు అంట. ఈ చేతికి 6 వేళ్ళు, ఈ చేతికి 6 వేళ్ళు, ఈ కాలుకి 6 వేళ్ళు, మొత్తం 24. ప్రతిది కూడా 6 సింబల్ అనేది కనబడుతుంది. ఈ సమయాన ఈ 6 అనేది ఇంత నొక్కి చెప్పడంలో బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇది సాతానుగాడి నెంబర్ అనమాట. సాతానుగాడి మనం ఎలా చెప్పొచ్చు, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కూడా ఒక ప్రతిమ పెడతా ఉంటాడు, ఒక విగ్రహం పెద్ద విగ్రహం పెడతాడు. అక్కడ కూడా బైబిల్ పండితులు దాన్ని ఎట్లా ఉంచుంటే 6 మూరల లేకపోతే ఇలాంటి కొలత 6 అనే సింబాలిక్గా ఉపయోగించాడు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చివరిగా వచ్చే శోధన కూడా మనకి ఏమని చెప్తూ ఉంటాడంటే 666. వీడు సాతానికి రిలేటెడ్ అనమాట. వీడు సాతాన్ని చెప్పట్లేదు, కానీ సాతాను సంబంధమైన మనిషి అని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క అంకెలు ఉపయోగపడతాయి అని మనం చెప్పుకోవచ్చు. సరే, అది అలా ఉంచితే కనుక ఇప్పుడు బేసిక్గా ఈ గొలియాతు ఏ తెగకు చెందినవాడు, మనుషుల్లో జాతులు అనేవాడు ఉన్నారు కదా, ఇతను ఆ పై మొదటి వచ్చినమే చెప్తున్నాడు. అక్కడ 17వ అధ్యాయంలో వచ్చిన వాడు ఇశ్రాయేలు మీదకి ఇప్పుడు యుద్ధానికి వచ్చిన గుంపు ఎవరంటే ఫిలిస్తీయులు అనబడిన వారు. అసలు ఈ ఫిలిస్తీయులు అయిన వారు ఎవరు? చాలాసార్లు మనం వీళ్ళ నాన్నగారు ఎవరు, వీళ్ళ తాతగారు ఎవరు, ఈ యొక్క వంశావళి చూస్తూ ఉంటాం, మంచికైనా చెడుకైనా సరే. కాబట్టి వీళ్ళ యొక్క పితరులు ఎవరు అనేది చూస్తూ ఉంటాం. అసలు ఈ ఫిలిస్తీన్కి పితరులు ఎవరు అని కనుక మనం బాగా మూల స్థితికి వెళితే కనుక అసలు భూలోకంలో జాతులన్నీ ఎవరి నుంచి వచ్చినాయంటే మనకి జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేసేసిన తర్వాత, అంతకు ముందు వాళ్ళేమో అందరినీ నాశనం చేసిన తర్వాత నోహు కుటుంబం మాత్రమే బ్రతికింది ఓడలో. ఆ నోహు కుటుంబం ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత నోహు యొక్క కుమారులు ఎవరు? 3 కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు అది కారణం మనం ఆ తొలి అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఈ షేము, హాము, యాపేతులో ఈ యొక్క హాము సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతతే తర్వాత క్రమంలో ఏమయ్యారంటే ఫిలిస్తీయులు అనబడిన ఆ టర్న్ తీసుకున్నాను అనమాట. హాము సంతతి నోహు సంతానంలో ఈ హాము సంతతి ఎట్లాంటి వారంటే వీరు చీకటి సంబంధులైన మనుషులుగా ఉన్నారనమాట. ఈ హాము సంతతి శాపగ్రస్తులుగా ఉన్నారండి. హాము సంతతి శాపగ్రస్తులుగా ఉన్నారు, దేవునికి విరోధులుగా ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ హాము సంతతి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చిన ఈ సైన్యము, ఈ సంతతి, వీళ్ళు ఎలాంటి గుంపు, ఎలాంటి ఉద్దేశము కలిగిన వారంటే అంటే ఎలాంటి నేచర్ కలిగిన వారంటే వీరు చీకటి సంబంధులైన మనుషులు. మరి అవతల ఉన్న వాళ్ళు ఎవరు? అవతల ఉన్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అనగానే మీ అందరూ మనసులో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు. ఇశ్రాయేల్ అంటే ఆ పోరాడి గెలిచేవారు. అసలు ఇశ్రాయేల్ అనే పదానికి యాకోబు పేరు మార్చాడు కదా దేవుడు, పోరాడి గెలిచేవాడని. అలాగే దేవుని యొక్క జనాంగం అని సాధారణమైన పేరు. సరే, ఈ సమయాన్ని మనం చూస్తుంటే ఇప్పుడు సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూడండి. చదవమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూడు. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫిలిస్తీయుల ఆర్మీ ఏమో ఒక పర్వతం మీద ఉంది, ఒక కొండ మీద. ఇశ్రాయేల్ ఆర్మీ ఏమో ఒక కొండ మీద ఉంది. ఇశ్రాయేల్ కొండకి ఫిలిస్తీన్ కొండకి మధ్యన ఏముందంటే ఒక లోయ ఉంది. ఆ లోయ పేరు ఏలా అనబడిన లోయ. ఇప్పుడు ఫిలిస్తీన్ సైన్యం ఏమో ఈ కొండ మీద ఉన్నారు, ఇశ్రాయేల్ ఏమో ఆ కొండ మీద ఉన్నారు. ఇప్పుడు ఆ ముందుకు వచ్చి గొలియాత్ అనేవాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదిగో, మీరు దేవుని బిడ్డలు అంటున్నారు కదా, ఎవడైనా నన్ను గెలిచేవాడు అన్నాడా? నా మీద యుద్ధం చేసి పోరాడేవాడు ఉన్నాడా? లేకపోతే నా మీద విజయం సాధించేవాడు ఉన్నాడని వాడు కయ్యానికి కాలు దూవుతున్నారు. ప్రియమైన బిడ్డ, ఈ సమయాన అతను కయ్యానికి కాలు దూవుతుంటేనంట 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 40 రోజులు, 39 రోజులు కాలు దూతున్నప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం ఇశ్రాయేల్ నుంచి నో రెస్పాన్స్ ఎవరికి కూడా అసలు. ఎందుకంటే పౌరుషం ఉంది, కానీ వాడి బలాన్ని చూస్తూ ఉంటే, వాడు ఆకారాన్ని చూస్తుంటే కనుక అయ్యో మనం సరిపోరా బాబు, ఎందుకు వచ్చింది, మనము వాడితో యుద్ధం చేయలేము. అతని కండ్లను చూస్తుంటే, అతని యొక్క వీరత్వాన్ని చూస్తుంటే వాడు సామాన్యుడు కాదు. అందరూ కూడా భయపడి అసలు బయటకు వస్తలే.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఇప్పుడు ఎవడైతే ఒకళ్ళు నేను యుద్ధం చేస్తానని ఇశ్రాయేలు ముందుకు వస్తే ఆ యుద్ధం చేయవచ్చు ముందుకును గొలియాతు ఎక్కడ దిగాలి? ఎలా లోయలోకి దిగి లోయలో కొట్టుకోలేడు ఇద్దరు అనమాట. ఈ సైన్యం పైనుంచి చూస్తారు అంతే, వీళ్ళ ఆడియన్స్ అనమాట. ఫిలిస్తీన్ సైన్యమును ఇశ్రాయేల్ సైన్యం ఆడియన్స్, వాళ్ళు మాత్రం ప్రేక్షకులు, వాళ్ళకి యుద్ధం లేదు. ఎవరో ఒక్కడి గొలియాతు దిగుతాడు ఎలా లోయలోకి, అలాగే ఇశ్రాయేల్ పక్షంగా ఎవడైతే ఎన్నుకుంటారో అతను లోయలో దిగాలి. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఇశ్రాయేల్ పక్షంగా ఫిలిస్తీన్, అప్పుడు వీళ్ళందరూ కేవలం చూడటానికి మాత్రమే. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటేనండి, ఈ ఫిలిస్తీన్ ఎవరి సంతతి మనం చెప్పుకుంటున్నాం? వీరు హార్మ సంతతి అని చెప్పుకున్నాం, వీరు శాపగ్రస్తులని మనం చెప్పుకుంటున్నాం, వీరు అన్యులు మనం చెప్పుకుంటున్నాం, వీరు చీకటి సంబంధాలు మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి వీరు చీకటి సంబంధాలైన మనుషులకి ఏమో ఫిలిస్తీన్ సాదృశ్యంగా ఉంటే, ఇటువైపు ఉన్న వాళ్ళు ఆ యొక్క మరి ఇటువైపు ఉన్నవారు ఆ కొండ శాపగ్రస్తమైన కొండకి సాదృశ్యంగా ఉంది. అవతల ఉన్న ఇశ్రాయేల్ కూడా కొండ మీద ఉన్నారు. ఆ కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే కల్వరి కొండకు సాదృశ్యంగా ఉందండి. కల్వరి కొండకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు కల్వరి కొండ మీద నిలుచున్నారు. అయితే ఈ సమయాన ఇప్పుడు ఈ యొక్క యువతల ఫిలిస్తీన్ ఉన్న కొండేమో లోకస్తులకు సాదృశ్యంగా ఉందన్నమాట. లోకానికి సాదృశ్యంగా ఉంది ఈ కొండ. ఇప్పుడు లోకస్తుడైన ఒకడు, లోకస్తుడు లేకపోతే అన్యుడు, చీకటి సంబంధుడు, శాపగ్రస్తుడైన ఒకడు సవాల్ చేస్తున్నాడు. ఎవరి మీద? దేవుని బిడ్డల మీద సవాల్ చేస్తున్నాడు. సామాన్యుల మీద కాదు, దేవుని బిడ్డల మీద సవాల్ చేస్తున్నాడు. మీలో ఎవడైనా వచ్చి నన్ను గెలవగలడా అని. ఈ సమయంలో లోకస్తుడు ఛాలెంజ్ చేస్తుంటే కనుక ఇశ్రాయేల్ నుంచి సమాధానం లేదండి, ఇశ్రాయేల్ నుంచి ధైర్యం లేదండి, ఇశ్రాయేల్ బయటికి రాలేకపోతున్నారు, చెమటలు పట్టేస్తున్నాయి. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్నటి వారం పాఠంలో మనం వేరే పాఠం చెప్పుకున్నాం, కానీ మీకు గుర్తుంటూ ఉంటుంది. దావీదుని అభిషేకం అంటే దావీదని తెలియదు. సమూయేలు వెళ్ళినప్పుడు ముందు ఎవరు వచ్చారు? ముందు వచ్చిన వాళ్ళు ఆ అభినాదాబు వెళ్ళు, వాళ్ళ హైట్ వెయిట్ చాలా హైట్ చక్కగా. అప్పుడు సమూయేలు కూడా ఏమనుకున్నాడంటే అబ్బా ఇశ్రాయేలు రాజు ఇతను అయితే బాగుంటుంది అనుకున్నాడు. నిజానికి సమూయేలు, కానీ దేవుడు అతను కాదు. రెండో వాడు వచ్చాడు, అతను కాదు. షమ్మ. మూడు ఇతను కాదు. మొత్తం మీద ఆఖరివాడు గొలియాతు అంత హైట్ కాదు, వెయిట్ కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఒక దేశం శత్రు దేశం వచ్చింది అనుకోండి, మన దేశపు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందిస్తాడు. ఆయన ఎందుకంటే అందులో ఆరితేరిన వాడు కాబట్టి. అలాగే ఇప్పుడు ఇశ్రాయేల్కి రాజు ఎవరు అంటే, వాస్తవానికి ఇప్పుడు రాజు ఎవరుగా ఉన్నారంటే సౌలు గారు రాజుగా ఉన్నారు. సౌలు ఏమి సామాన్యుడు కాదు. సౌలు గురించి మనం చదివినప్పుడు అతడంటే ఇశ్రాయేల్ అందరూ నిలబడితే ఇతను ప్రత్యేకంగా కనబడతాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరికంటే వాళ్ళ భుజాల కంటే ఎక్కువ అంటాడు. ఇతని తల అందరి భుజాల కంటే అంత హైట్ అయిన వాడు. అంటే గొలియాతు అంత హైట్ కాదు, కానీ అందరికంటే ఎత్తైన మనిషి. అంతేకాదు సౌలేమో బెన్యామీన్ గోత్రికుడు. వాళ్ళు బెన్యామీన్ గోత్రికులు ఆర్మీలో చాలా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు. కానీ సౌలుకి ధైర్యం సరిపోవట్లేదు. సౌలు యొక్క ఆర్మీ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఆ ఆర్మీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేకపోతే ఈ యొక్క ఉంటారు కదండి, వాళ్ళ యొక్క పని ఏంటి? మామూలు అన్నప్పుడు వాళ్ళకి పెద్ద పని ఏమి ఉండదు. ఎప్పుడైతే అవతల దేశం యుద్ధానికి వస్తుందో అప్పుడే కదా పని, అప్పుడే కదా వాళ్ళకి ఫైటింగ్. కాబట్టి అప్పుడు ఎప్పుడో వచ్చి యుద్ధం కోసం వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అన్ని ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి శాలరీస్ కానీ లేకపోతే అకామిడేషన్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు మీరు పోరాడాలి, యుద్ధం రానప్పుడు అందరూ నార్మల్గానే ఉంటారు కదా. అలాగా ఈ సైన్యం ఒక బెటాలియన్ ఉంది, ఒక ఫోర్స్ ఉంది ఇశ్రాయేల్కి. కానీ ఇప్పుడు అందరూ కూడా మనం సరిపోము, ధైర్యం సాలట్లేదు. సౌలు కూడా ధైర్యం సాలట్లేదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటేనండి, చూడండి ఇక్కడ దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు పాతకాలానికి వెళ్తే కనుక కనాను అనే ప్రాంతాన్ని జయించాలనుకున్నప్పుడు అక్కడ మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ వెళ్తున్నప్పుడు కనాను అనే ప్రాంతాన్ని జయించాలన్నప్పుడు ఇశ్రాయేల్ 12 గోత్రాలు కాబట్టి 12 గోత్రాలకి గోత్రాల హెడ్స్ అయితే ఎవరు ఉన్నారు, గోత్రాల నాయకులు, వాళ్ళు 12 మందిని పంపించారు. ఎందుకంటే ఆ దేశం చూసారంటారా బాబు, ఆ వాతావరణం ఎలా ఉందో, ఆ మనుషులు ఎలా ఉన్నారో, వాళ్ళతో మనం పోరాడాలంటే మన సైన్యం ఎంత ఉండాలి, లేకపోతే మనం ఎలాంటి వ్యూహం అవలంబించాలని ఈ మోషే గారు 12 మందిని నాయకులను పంపించారు. ఈ 12 మంది నాయకులు వెళ్ళి ఆ దేశాన్ని అంతటి కూడా వేగు అంటే లేకపోతే గోడచారు వ్యవస్థను నిర్వహించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చూద్దామండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 31 నుంచి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ కనాను జనుల గురించి సాక్ష్యం రిపోర్ట్ చెప్తున్నారు. ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి
పోజాలమనిరి. మరియు తాము సంచరించి చూచిన దేశంను గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ చూడండి ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. వాడు మామూలు కాదయ్య బాబు. ఇప్పుడు మనం కనానికి వెళ్తాం అనుకుంటున్నాం. ఆ కనాని వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళు బలవంతులు, శూరులు, వీరులు. వాళ్ళ ముందు మన బలాన్ని పోల్చి చూసుకుంటే మేము ఎలా కనబడుతున్నాం అంటేనంట, ఈ 12 మంది గోత్రకర్తలు 10 మంది తెచ్చిన రిపోర్ట్ ఏంటంటే మనం మిడతలా కనబడుతున్నాం. అసలు మనం ఏం కాదు, ఉఫ్ అంటే ఊదేస్తారు. మనల్ని మామూలు విషయం కాదు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళామా మనల్ని ఊదేస్తారంట. అయితే 12 మందిలో 10 మంది ఈ వర్తమానం తెచ్చారు. ఇద్దరు వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబు. వాళ్ళేం రిపోర్ట్ తెచ్చారంట అదే విషయాన్ని గురించి, వేరే విషయం కాదు. అదే విషయాన్ని గురించి వారు తెచ్చింది ఏంటంటే అదే 13వ అధ్యాయం 30 వచనం చూడమ్మా. 30 వచనం ముందు వచ్చింది చదువు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. చూడండి, ఒక సమస్య ఉందండి అక్కడ, లేకపోతే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును చూసిన వాళ్ళేమో 10 మంది ఏమి రిపోర్ట్ ఇచ్చారంటే, ఇక బాబోయ్ వాళ్ళు అరివీర భయంకరులు, అసలు వాళ్ళు చూస్తుంటేనే మాకు చెమటలు పట్టేస్తున్నాయి. అది 10 మంది తెచ్చింది. మనం సరిపోం అసలు. లేనిపోని ఆ అనవసరమైన అవమానానికి వెళ్ళొద్దు. మనం లేనిపోయింది, మనం దాసులం అయిపోతాం. కానీ ఇద్దరు అంటున్నారు, లేదు లేదు, వాళ్ళని జయించడానికి మన శక్తి సరిపోతుంది, మన సామర్థ్యం సరిపోతుంది, మనం పోరాడగలం అంటున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆనాడు ఇశ్రాయేలీలు చూడండి, ఈ ఇశ్రాయేలీలు ఇంకా కనానికి చేరలేదు. ఈ వచ్చిన 10 మంది ఎవరంటే నీలాగా నాలాగా ఊరికి వచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు. ఆ యొక్క 10 మంది కొంతమంది ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చినవాడు. ఏది ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పక్కన పాయలై ఉంటే 6 నెలల గుండా నడిచి వచ్చినవాడు. అక్కడ ఆకాశం నుంచి మన్నా కురిస్తే దేవుడు పోషించిన వారు, బండను కొడితే నీళ్ళు ఇచ్చిన వారు. అంతేకాదు వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో ఉండగా 10 తెగుళ్ళేమో ఆ ఐగుప్తీలకు వస్తే ఇశ్రాయేలు ఏ బాధరబంది లేకుండా, వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు. ఇలాంటి అద్భుతాలు కూడా దేవుని శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే మనం పోరాడలేము. మనకి ఎందుకు వచ్చిన బాధ ఇదంతా, మనం పోరాడలేము, ఎందుకు వచ్చింది మన దుప్పటిగా పుడి పడుకుందాం అంటున్నారు. కానీ ఇద్దరు అంటున్నారు, లేదు మనం పోరాడగలం, మనం జయించగలం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే గనక చూడండి, ఒక మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనకి పత్రికల్లో చివరిలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 197వ పేజీ అండి. కొత్త చూడండి, వారి యొక్క స్వభావం చెప్తున్నాడు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయము భ్రష్టుల్ని ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. చూడండి, ఎర్ర సముద్రం దాటుకుని వచ్చింది వీళ్ళే, అద్భుతాలు చూసింది వీళ్ళే, బండలు కొడితే నీళ్ళు ఇచ్చింది వీరే. ఆ మధ్యలో బోల్డెన యుద్ధాలు వస్తే కనుక ఆ యెహోషువ, ఆ యొక్క రాహాబు, ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా అనేకమైన కార్యాలకి సాక్షులు వీరందరూ కూడా. మనం చూడండి, మనకు కొన్ని విషయాలు తెలియకపోయినా మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. మన చిన్నప్పుడు, రే బాబు ఇదిగో మా జీవితంలో ఎలా జరిగిందిరా, మేము ఈ కష్టంలో ఉండగా దేవుడు ఎలా విడిపించాడు, మనం చాలా లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగా పై స్థితి కొని మనకి అనుభవాలు చెప్పినప్పుడు మన హృదయంలో బలంగా నాటుకుపోతాయి, మన హృదయంలో అవి ముద్రించబడతాయి. ఓహో మనం ఒకప్పుడు ఎలా ఉండేవారు అనమాట, దేవుడు ఈ కార్యం చేసి ఎలా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కొన్ని మన స్వానుభవాలు ఉంటాయి, కొన్ని మన తల్లిదండ్రుల ద్వారా, తాతల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలు జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు. యెహోషువ అయితే ఏకంగా సూర్య చంద్రులనే ఆపాడు. అన్ని కార్యాలు చేసిన దేవుని ప్రజలను ఇశ్రాయేలీలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మా దేవుడు ఎంత గొప్పోడు, మా దేవుడు అంత గొప్పోడు, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు సమస్తం చేయగలంటున్నారు. కానీ ఇప్పుడు గొలియాతు సవాల్ చేస్తుంటే ఒక్కడు ముందుకు వచ్చి నువ్వేంటి సవాల్ చేస్తున్నావు, నీతో పోరాడడానికి నేను ఉన్నానని ధైర్యం సరిపోవట్లా. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. చాలాసార్లు ఇది ఇశ్రాయేలు చరిత్ర కాదు, మన జీవితంలో కూడా జరుగుతున్న చరిత్ర. మన జీవితంలో కూడా మనం పాడే పాటల్లో కావచ్చు, మనం చదువుకునే వాక్యాల్లో కావచ్చు, మన దేవుడు ఎంత గొప్పోడో
మనం పొంగిపోతూ ఉంటాం. మన దేవుడు ఎంత గొప్పోడో అని స్తుతి ఆరాధనలో రోమాలు రెక్కపరుచుకుంటూ ఉంటాయి దేవుని కార్యాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. కానీ ఇవన్నీ ఎంతవరకు అంటే మన లైఫ్ అంతా కూడా చాలా చక్కగా జరుగుతున్నప్పుడు, ట్రాక్ అంతా కూడా సుఖ సంతోషాలతో, అన్ని సమాధానంగా, అన్ని సవ్యంగా, కుటుంబం అంతా పీస్ఫుల్గా ఉన్నప్పుడు అబ్బా దేవుడు ఎంత గొప్పోడు అంత గొప్పోడు అని చక్కగా పాటలు వస్తూ ఉంటాయి. కానీ ఒక బలమైన శత్రువు వచ్చినప్పుడు, ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు, ఒక బలమైన ఆపద వచ్చినప్పుడు ఈ విశ్వాసం అంతా ఎగిరిపోయి మనం కూడా ఇస్రాయేల్ వల్ల ఏమంటూ ఉంటామంటే ఆ సమస్యను ఎదుర్కొనే విశ్వాసము తెగువ చూపించకుండా మనం ఏమవుతామంటే పిరికివారం అయిపోతూ ఉంటాం. మనం ఏమైపోతామంటే పిరికితనానికి గురైపోతూ ఉంటాం. ఈ సమయాన్ని చూడండి, వారంట దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి దేవుని లక్షణాలు. చెప్పుకోవడానికి దేవుడు ఎంత సమర్థుడు, ఎంత శక్తిమంతుడు, ఇన్ని అద్భుతాలు చేసేవాడు, ఎన్ని సాక్ష్యాలు. కానీ ఇప్పుడు నిలబడటానికి ఒక్కడికి ధైర్యం సరిపోవట్లేదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ సమయాన ఈ ఆర్మీ అందరికీ వీళ్ళకి జీతాలు ఇచ్చి, వీళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళకి అన్ని ఎక్సర్సైజులకి అన్నీ కూడా పెట్టి ఇన్ని చేస్తున్న వాళ్ళకి ఏమో ధైర్యం సరిపోతుంటే ఈలోగా ఎవరు ఎస్ఐ గారు మరి అన్నలో ఇంటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది, 40 రోజుల నుంచి ఇంటికి భోజనం రావట్లేదు, నువ్వు క్యారేజ్ ఇచ్చినారని పంపించారు. ఎవరో మన గొర్రెల కాపరి గారు దావీదు గారు. ఈయన క్యారేజ్ ఇచ్చుకుని వచ్చేటప్పటికి ఈ అన్నయ్యల దగ్గరికి ఇచ్చి నాన్న ఇచ్చాడు అన్నం తినండి అనేటప్పటికి నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా, గొర్రెలను ఏం చేసావు, గాలి వదిలేసావా? వీళ్ళ ద్వారంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఈలోగా ఆ నోట ఈ నోట ఏంటి, వాడు ఎవడో పోస్తున్నాడు ఏంటి, వాడు ఎవడో విర్రవీగిపోతున్నాడు ఏంటి, పెట్టరేగిపోతున్నాడు ఏంటి, ఆ కేకలేంటి, ఆ అహంకారం ఏంటి, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు. చూడండి, చెప్పాలంటే వీళ్ళ హైట్ వెయిట్ సౌలు కావచ్చు, ఇప్పుడు మనందరికంటే కూడా ఆర్మీలో ఉండేవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఎందుకంటే మంచి అన్ని విషయాలు కూడా దేహదారిటువంటి లేకపోతే ఫైట్ చేసే వాళ్ళు నేర్చుకునే ట్రైనింగ్ అలాంటిది శత్రువుతోటి. కాబట్టి వీళ్ళందరూనేమో ముసుగుదంతే ఈ సామాన్యమైన గొర్రెల కాపరికేమో వాడు ఎవడైతే నాకు ఎందుకు, వాళ్ళు ఫిలిస్తీయుడా, వాడు హైట్ ఎంతంటే కావచ్చు, ఎందుకు అలా పెట్టిపోతున్నాడు, ఎందుకు అంత సవాల్ చేస్తున్నాడు, ఎందుకు అలా జబ్బలు జరుగుతున్నాడు అంటే ఈ లోపు ఏంటి రాజుగారి పరిస్థితి ఏంటంటే రాజుగారు తన కుమార్తెనిస్తారని అంటున్నాడు సౌలు గారు అని చెప్పారు. ఈలోగా అంటున్నాడు నేను వెళ్తాను, నేను పోరాడతాను. నువ్వు పోరాడతానని వాడు ఎలా ఉన్నాడంటే ఏమన్నా సమానం, ఆయన 9 అడుగులు ఉంటే ఈయనేమో 9 అడుగులు కాదు, బహుశా 6కి ఇంకేమో తక్కువ ఉన్నాడేమో. ఇప్పుడు నువ్వెక్కడ సరిపోతావురా? ఆ నోట అందరూ వెళ్ళేటప్పటికి రాజుగారి దాకా వెళ్ళింది మాట. ఎందుకంటే రాజుగారి పర్మిషన్ కావాలి, ఎవడబడితే వాళ్ళు వెళ్ళిపోవడం కాదు కదా, ఇది దేశానికి సంబంధించిన వ్యవహారం కదా, ఒక రాజ్యానికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి సౌలు కూడా అంటున్నాడు, బాబు నువ్వేదో చిన్నోడు ఇలా ఉన్నాడు, నీకు తెలియదురా, నీ అజ్ఞానం, నువ్వు మేమందరము కూడా ఇక్కడ వాడి చేసే కేకలకి పౌరుషం లేక కాదు, మేము చచ్చిపోయి ఉన్నాం. ఎందుకంటే మనం సరిపోము, వాడి యొక్క పర్సనాలిటీ లేకపోతే వాడి యొక్క నైపుణ్యం ఉంది, మనం సరిపోము. అయితే దావీదు అంటున్నాడు తన అనుభవాలు ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. అయ్యా నేను నా గొర్రెల కోసం ఎంత కమిట్మెంట్తో ఉన్నానంటే నా గొర్రె పిల్లలను కనుక ఒకవేళ ఈ తోడేలు పులి వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే కనుక పోన్లే ఒకటి పోయింది కదా, పులితో మనం అక్కడ పోరాడుతాం అనుకోలేదు, కానీ పులిని లేకపోతే సింహాన్ని కూడా చీల్చుకుని నా గొర్రె పిల్లని నేను రక్షించుకుని దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడుకున్న పరిస్థితి. ఒకవేళ నేను పులితో పోరాడానంటే ఆ బలం నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన బలం, నా దేవుడు నాకు ఇచ్చిన తోడు అని అనేటప్పటికి సరే ఈ కుర్రాడేదో పట్టు వదల విక్రమార్కుడు ఉన్నాడని ఆ సౌలు కూడా ఎక్స్పైర్ ఏమంటున్నాడంటే సరే వెళ్తావా, ఇదిగో నా యుద్ధోపకరణాలు ఉన్నాయి, ఇవి వేసుకుని వెళ్ళరా బాబు అంటాడు. నా యొక్క లేకపోతే ఏమంటూ ఉంటా ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయి చూస్తాం కదా, వాడికి ఉండే ఆ జాకెట్ కావచ్చు లేకపోతే వాడికి ఉండే ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్తుంటే అక్కడికి అంటున్నాడు దావీదు, ఇవి వేసుకుని చూసిన తర్వాత ఇవి నాకు సరిపడేటట్లు లేవు, ఇవి నాకు సౌకర్యంగా లేవని రిజెక్ట్ చేస్తున్నాడు. సరే ఇక్కడ వరకు మనం ఆగుతాం, ఇక్కడ వరకు మన పాఠం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు యుద్ధ విద్యలో లేకపోతే ఎక్సర్సైజ్లోనో పోరాట పట్టుకుల్లోనూ ఏమంటే అవతల వాడు ఏ వ్యూహాలతో వస్తారో అన్నిటిలో ఆరితేరిన సైన్యం అంతానేమో భయంతో వణికిపోతున్న వేళ దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెగింపు? దావీదు సామాన్యుడు కదా, దావీదు అలాంటి మనిషి కదా, దావీదు ఏమైనా ప్రత్యేకమైన వాడా? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెగింపు? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాహసం?
అంటే కనుక ఇక్కడే మనం గమనించాలి. అక్కడ దావీదుకైనా కావచ్చు, అక్కడ కనానికి వేగి చూడటానికి వెళ్ళిన 10 మంది ఏమో వద్దురా బాబు మనం వాళ్ళతో యుద్ధం చేయలేము, వాళ్ళేమో అక్కడ ఆజానుబాహులు మనం మిడతలా కనపడుతున్నా అన్నారు. మీకు 10 మంది, కానీ కాలేబు మోషే అంటున్నారు లేదు మనం యుద్ధం చేయగలం అన్నారు. అన్నట్టుగానే వెళ్ళి విజయం సాధించారు. ఇద్దరు చెప్పిన మాట కరెక్ట్ అయింది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఏంటి ప్రత్యేకత అంటే కనుక ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూసే దృష్టికోణం అన్నమాట. చూసే దృష్టికోణం అంటే అక్కడ గొల్యాతు అనే వ్యక్తి వాడు 9 అడుగులు ఉన్నాడో 9.5 ఉన్నాడో, వాడి యొక్క హెల్మెట్ 50 కేజీలో 60 కేజీలో, వాడి యొక్క ఈట ఎంత బరువు అనవసరం. అయితే మిగతా వాళ్ళందరూ కూడా సౌలు కావచ్చు, సైన్యం కావచ్చు, అతని హైట్ని, అతని పర్సనాలిటీ, అతని యొక్క కండల్ని, అతని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి తమ బలంతో బేరీజు వేసుకుంటున్నారు. ఏదో వాళ్ళకి సామెత ఉంటూ ఉంటుంది, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలని ఒక సామెత ఉంటూ ఉంటుంది. కయ్యానికైనా వియ్యానికైనా అంటే ఒక సమవుజ్జితో అయితే బాగుంటుంది అనేసి. అలాగా ఇతని హైట్ వెయిట్ చూస్తుంటే వీడు 9 అడుగులోడు, వీడితో మనం ఎక్కడ పోరాడగలని గొల్యాతు బలంతో తమ బలాన్ని పోల్చి చూసుకున్నారు మిగతా సైన్యం అంతా కూడా, సౌలు కావచ్చు. కానీ దావీదు ఏం చూశాడంటే గొల్యాతు బలాన్ని దేవుని బలంతో పోల్చి చూసుకున్నాడు. ఒకవేళ గొల్యాతు బలంతో దావీదు బలాన్ని కనుక పోల్చి చూసుకుంటే ఖచ్చితంగా తక్కువే. కానీ గొల్యాతు యొక్క వీరత్వాన్ని, గొల్యాతు యొక్క శూరత్వాన్ని దేవుని బలంతో చూసినప్పుడు అప్పుడే తక్కువగా ఉంది. ఎందుకంటే దేవుడు నాకు తోడుంటే వీడు గొల్యాతు కావచ్చు, వాడు తాత కావచ్చు, ఎవడు నాకు ఎక్కువ అని చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు దావీదు. ఈ సమయాన ఇదంతా మనం చూసుకుంటూ ఉంటాం కదా. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ధైర్యంగా వెళ్ళాడు దావీదు. జరిగిన స్టోరీ అంటే అందరికీ తెలుసు. కాబట్టి దావీదే ఒక్క రాయి, 5 తీసుకున్నాడు రాళ్ళు, కానీ ఒక్క రాయి, ఆ రాయే విశ్వాసం. ఆ రాయి ఏంటంట నమ్మకం అన్నమాట. దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని, పైగా యుద్ధము యెహోవాదే అని. ఒక పక్కన ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతేమో మీరు అధ్యాయం చదివితే కనుక తన దేవతల పేరట శపిస్తూ వస్తూ ఉంటాడు. అందుకే మనం మన శాపగ్రస్తులు అన్నాం. ఆ కొండ శాపగ్రస్తులైన హాము సంతతిని ఎందుకన్నామంటే వాడు తమ దేవతల పేరట వచ్చాడు. దావీదేమో దేవుడని యెహోవా పేరట వెళ్ళాడు అనమాట. దేవుడని యెహోవా పేరట, యుద్ధము యెహోవాది అనుకుంటా. కాబట్టి ఇప్పుడు 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ 5 ఉపయోగించలేదు, 4 ఉపయోగించదు, ఒక్క రాయి ఉపయోగించాడు. ఆ రాయే విశ్వాసం. ఆ రాయితోటి దావీదు నుదుటిని కొట్టి, ఆ గొల్యాతు నుదుటిని కొట్టి వాడిని సంహరించడం మనం చూస్తున్నాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ వృత్తాంతం మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఈ సమయాన దావీదు యుద్ధానికి అడుగు పెట్టడం అనేది మీకు జనరల్గా ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ క్రికెట్ అనేది అందరికీ, ఒకవేళ కొంతమంది ఫ్యాన్స్గా చూసేవాళ్ళు ఉంటూ ఉంటారు, అట్లీస్ట్ మాదిరి పరిజ్ఞానం అయినా తెలిసిన వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ క్రికెట్లో ప్రేక్షకులు ఎన్ని లక్షల మంది ఉంటూ ఉంటారు, అది అనవసరం. ప్రేక్షకులు ఆ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, ఇంట్రెస్ట్ని బట్టి ఉంటూ ఉంటారు. కానీ ఫీల్డ్లో ఆడేది ఇటువంటి ఫీల్డింగ్ చేసి వాళ్ళు 11 మంది ఉంటారు, ఇద్దరు మాత్రం బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు కదా. ఈ బ్యాట్స్మెన్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ కనుక అతను లేకపోతే కొన్ని రన్స్ చేసి అలసిపోయి పరిగెత్తలేకపోతే, లేకపోతే ఒక బాల్ బలంగా కొట్టినప్పుడు ఆ బలం కనుక లేకపోతే తను వీక్ అయిపోతే అప్పుడు ఒక విసులుబాటు ఉంటూ ఉంటుంది కదా. ఏంటంటే ఇతను కానీ బ్యాటింగ్ చేస్తే చాలు వేరే సబ్స్టిట్యూట్ బ్యాట్స్మెన్ని పరిగెత్తడానికి అనుమతిస్తాడు. పరిగెత్తడం ఇతను కేవలం బ్యాటింగ్ చేయడం వరకు, బాల్ని ఎదుర్కొంటే చాలు. ఈ సమయాన్ని ఇతను బాల్ కనుక ఒకవేళ కొడతా ఉంటే ఇతని స్థానంలో ఇంకొక బ్యాట్స్మెన్ పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు రన్స్ ఎవరి ఖాతాలో పడతాయి? పరిగెట్టినోడి ఖాతాలో పడతావు. ఎవడైతే బ్యాటింగ్ ఎదుర్కొంటున్నాడో ఆ బ్యాట్స్మెన్ అతని ఖాతాలో పడతావు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనము కూడా ఒకడు బలహీనం కావచ్చు, దావీదులాగా చిన్నవాళ్ళం కావచ్చు, లేకపోతే సామాన్యుడు కావచ్చు, కానీ క్రీజులో దేవుని పక్షంగా ధైర్యంగా మనం అవతల వాడు సాతానుగాడు వేసే బాల్ని ఎదుర్కోవడానికి క్రీజులో నిలబడితే సబ్స్టిట్యూట్ బ్యాట్స్మెన్గా పరిగెత్తే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో తెలుసా? దేవుడు తీసుకుంటున్నాడు. ఆ బాధ్యత సబ్స్టిట్యూట్ బ్యాట్స్మెన్గా ఎవరు బాధ్యత తీసుకుంటున్నారంటే దేవుడు తీసుకుంటున్నాడు. ఇక్కడ నిలబడ్డ పాత్ర మాత్రమే దావీదు. యుద్ధం చేసింది ఎవరంట? దేవుడు యుద్ధం చేశాడు. కార్యం చేసింది ఎవరంటే దేవుడు కార్యం చేశాడు. దావీదు శక్తి సామర్థ్యం కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ దావీదు గొల్యాతు స్టోరీ మనం కాదు కదా, మన పిల్లలు, మన కిడ్స్ కూడా తెలుసు. అయితే ఇక్కడ గొల్యాతు ఒక రూపము, అరివీర భయంకరత్వం, కంటికి కనిపించే శత్రువు గొల్యాతు. ఈ సమయాన్ని నువ్వు యుద్ధం చేయవలసింది ఎవరితో తెలుసా? నీలో ఉన్న పాపము అనే గొల్యాతుతో. నువ్వు యుద్ధం చేయవలసింది ఎవరితో అంటే నీలో ఉన్న ఒక చెడ్డ లక్షణము, నువ్వు మానుకోలేకపోతున్న ఒక చెడ్డ లక్షణం అనేది ఒక గొల్యాతు. ఆ చెడ్డ అలవాటు మనలో ఉన్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే, నేను ఒకవేళ దేవునితో కమిట్ అయితే కనుక,
దేవునితో ఈ రోజు నుంచి ఇది నేను విడిచిపెడుతున్నానని ఒప్పుకుంటే కనుక ఒకవేళ తర్వాత నేను మళ్ళీ విడిచిపెట్టలేనేమో, తర్వాత మళ్ళీ నేను వదులుకోలేను, నేను జయించగలనా, నేను దీన్ని విడిచిపెట్టి ఉండగలనా అని మనలో మనకే దేవుని శక్తి అంతా తెలుసు, దేవుని సామర్థ్యం అంతా తెలుసు, దేవుని కార్యాలన్నీ తెలుసు. కానీ మన మీద మనకే అనుమానం, ఇశ్రాయేలు లాగా అనమాట. మనం వెళితే గెలవగలమా అన్నట్టుగా మన మీద మనకే సందేహం, మన విశ్వాసం మనకే డౌట్. కాబట్టి మనం ఇంకా అలాగే 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 ట్రావెల్ చేస్తున్నాం. ఈ సమయాన్ని ఆలోచించేయండి. ఈ సమయాన మనలో ఉన్న ఆ పాపము, ఆ సిన్ అనేది అది ఒక గొల్యాతులా కనబడుతుంది మనకి. అది మనం భయపెడుతుంది అనమాట. నువ్వు ఎదుర్కోలేవు, నీ వల్ల కాదు, నువ్వు నన్ను జయించటం నీ తరం కాదని మన మీద సవాల్ చేస్తుంది. అక్కడ 40 రోజులే సవాల్ చేశాడు గొల్యాతు, మన మీద లైఫ్ టైం సవాల్ చేస్తున్నాడు. వాడు లైఫ్ టైం మనకి ఎరిగినప్పటి నుంచి సవాల్ చేస్తున్నాడు. ఈ సమయాన మనం ఆధారపడవలసింది ఎవరంటే, దావీదు ఎలాగైతే విశ్వాస నేత్రాలు చూశాడో, నా శక్తి మీద కాదు, నా బలం కాదు, నా దేవుని బలం వలన నాలో ఉన్న ఈ చెడ్డ లక్షణాన్ని నేను జయిస్తాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అనే ఒక తీర్మానంతో, ఒక నిశ్చయంతో ఉంటే కనుక అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, మనం ఎంతమంది సాక్ష్యాలు అంటలేదు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు కదా. ఒక మాట చూసుకుని ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూస్తూ ఉంటే కనుక, గలతీయులకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇప్పుడు మన విరోధం ఎవరంటే గొల్యాతు, ఇంకెవరు, పాకిస్తాన్. ఇది కాదండి. అసలు శత్రువు మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మకి, మనలో ఉన్న ప్రార్థనాత్మక శత్రువు ఎవరంటే మనలో ఉన్న పాపము, లేకపోతే మనలో ఉన్న చెడ్డ అలవాట్లు, మనలో ఉన్న దుర్గుణం, అదే గొల్యాతు అనమాట. ఇప్పుడు మనం జయించాల్సింది ఎవరంటే మనలో ఉన్న ఆ చెడ్డ అలవాటుని జయించాలంటే నిజమే మన యొక్క తీర్మానము, మన యొక్క కమిట్మెంట్ సరిపోదు. కానీ దేవుని శక్తి వలన, అందుకే ఒక భక్తుడు అంటూ ఉంటాడు, నేను దేవుని శక్తి వలన ప్రాకారములను దాటుదును అంటూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమంటే గొల్యాతు మీద విజయం ఇచ్చిన దేవుడు మనలో ఉన్న చెడ్డ లక్షణం మీద ఖచ్చితంగా విజయం ఇవ్వడా తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి అయితే ఫీల్డ్లో నిలబడవలసింది మనం, తీర్మానం తీసుకోవాల్సింది మనం, నిశ్చయం తీసుకోవాల్సింది మనం. కాబట్టి మన ఈ యొక్క మన అనుదిన జీవితంలో ఒక విశ్వాస పోరాటాన్ని దావీదు జయించాడు అని పాడుకోవటమే కాదు, కానీ మనం కూడా జీవితం కలిగి ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయం ప్రభు కావాలి గాక. దేవా